Miss Chandralekha? जी Lakshmi Narayan from CBI. ఓ వాట్ అన్ ఆనర్. ప్రోగ్రామ్ చూసారా? నచ్చిందా నచ్చలేదా? అద్భుతం, అదరగొట్టేశారు. ఏం ఫుట్ వరకు, ఎంత గ్రేసు. నేను ఇంతవరకు KBS. ఓ కళా దృష్టితో అన్నాను సార్. థ్యాంక్ యూ. మీకు అశోక్ చెల్లయ్య తెలుసా? ఓ బాగా తెలుసు. హీస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మైన్. ఇన్ఫాక్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావని కూడా అడిగారు. ఓ మై గాడ్. ఓ నేను వద్దన్నాను. కరెక్ట్. ఆయన ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. అశోక్ ఏంటి మీరు అనేది? 2-3 రోజులకు ముందు నాసిక్ నుంచి వెస్టర్న్ ఘాట్ రూట్ లో ఒక రాబరీ జరిగింది. అందులో ఓకే, దానికి సంబంధించి మేము అశోక్ అరెస్ట్ చేశాం. అశోక్ నా హీస్ జస్ట్ బిజినెస్ మ్యాన్. స్వతహాగా చాలా భయస్తుడు. ఆయనకి ట్రైన్ లో దొంగతనం చేసే ధైర్యమే ఉంటే నేను ఆయన ఎప్పుడూ పెళ్లి చేసుకునేదాన్ని. జస్ట్ మినిట్. ట్రైన్లో వెళ్ళి దొంగిలించే ధైర్యమా? ఈ దొంగతనం ట్రైన్లో జరిగిందని మేము చెప్పలేదే, మీకు ఎలా తెలుసు? మీరు చెప్పలే. మీ కేబిఎస్ పక్కనే నిల్చుని చేతులు ఇలా ఇలా ఆడిస్తూ చెప్పారు. KBS. చెప్పుంటా. ఎస్కేప్ 1138 అంటే ఏమిటో తెలుసా మీకు? ఓకే, ఏ కంప్యూటర్ కార్డ్ ఈ సైజ్ లో ఉంటుంది. దాని మీద హాలోగ్రాఫిక్ ఇంప్రింట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా అశోక్ మీకు దాన్ని పోస్ట్ లో పంపించడం గానీ లేక నేరుగా అందజేయడం గానీ జరిగిందా? కంప్యూటర్ కార్డా? లేదే. మీరు పొరపాటుగా అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అప్పుడు మీరు నాతో ఆఫీస్కి వచ్చి అతన్ని ఐడెంటిఫై చేయాలి. ఓ ఎస్, తప్పకుండా. ఎనీథింగ్ ఫర్ అశోక్. రిటర్న్ స్టేట్మెంట్ రాసిస్తాను. నేను చేంజ్ చేసుకోవచ్చా లేక ఇలాగే? ఓ సారీ, KBS. నో మీరు ఉండండి, నేను లోపల మార్చుకుంటా. కళా దృష్టితో చూడకండి, సరిగా చూడండి. సార్ అశోక్ చెల్లయ్య. పోయింది. She's gone. లోపల లేదు. Airport, bus stand, railway station, everything has to be checked immediately. On the run. నమస్కారం. ఏమిటి సదాశివం ఈ అన్యాయం? పోయిన నెల బలరామయ్య గారింట్లో దొంగతనం జరిగింది. అంతకు ముందు నెలలో ఒల్లూరు దేవయ్య గారింట్లో డబ్బు నగలు దోచుకుపోయారు. పచ్చబద్ధం. నగలు ఎక్కడ ఉన్నాయి? ఊరికే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మన ఊళ్ళో మొన్ననే ముద్దుకృష్ణ గారింట్లో కన్నం వేశారు. ఎవరో రత్తాల మావగారా? పిల్లలకు కూడా వేయకుండా బీగ వేసి దాచుకున్నాడు ఆయన. ఆయనే అందుకే అన్నారు, పిల్లికి పెట్టినట్టున్నాడు కూడు, పిల్లలకి పెట్టినాడు గూడు, పాపిట్టు సొమ్ము ఇట్టా పోవాల్సిందే అని. ఏంటో నవ్వులు? ఇన్స్పెక్టర్ అయ్యా, ఇట్టా ఊళ్ళలో దోపిడీలు జరుగుతూ ఉంటే చివరకు ఉన్నోళ్ళు కూడా ముష్టెత్తుకు బతకాల్సిందే. ఏ నాయుడు గారు, కొంచాలమ్మ కూడదెత్తే మంచాలమ్మ ఆయన చేసిందా? చాలా డబ్బు దాచారుగా. పేనాశోడికి డబ్బు కొరవా, కళ్యాణ కట్టలో బొచ్చు కొరవా. ఎవరాది? ఊళ్ళో ఒక పక్క దొంగతనాలు జరుగుతున్నాయని బాధపడుతుంటే బొచ్చు గిచ్చు అంటావు, పళ్ళు రాల కొడతా. చిన్న వెంకటరాయుడు, కొంచెం ఓపిక పట్టు, నేను అడుగుతాగా న్యాయం. ఇన్స్పెక్టర్ గారు, ఎవడో దొంగ విధవ మన జిల్లా మొత్తాన్ని దోచుకుపోతున్నాడు. మనం పట్టించుకోకపోతే ఎలాగండి? అదెట్టకా ఉంది గారు, ఉన్నోళ్ళిల్లే ఎతికి మరి కన్నం వేస్తున్నారు. సరే కానండి అయ్యా, దేశంలో కోట్లు కూడా దోసుకుపోయారంట. దాని గురించి అడిగా నాదున్నాడు కానీ ఈ ఆల ముష్టి 300 పోయిందని దానికి పంచాయతీ ఎట్టారు. గొప్ప దెబ్బ కొట్టాడు భలే. సదాశివం, దొంగలను బట్టి లోపలికి తయ్యకుండా నువ్వు నవ్వుతూ కూర్చుంటే ఎలా? వేలు దూరితేనేగా కాలు దూరుతుంది. ఈ సదాశివంతో చెప్పారు కదా, వదిలేయండి. దొంగలు ఎక్కడున్నా సరే చిటికలో పట్టుకోకపోతే అప్పుడు అడగండి. కృష్ణయ్య, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయో తెలియలేదే. ఎవరి చేతికి ఎక్కువ ఉంగరాలు ఉన్నాయో చూడు. ఎవరి చుట్టూ భజనలు ఎక్కువ మంది ఉన్నారో చూడు. ఆ పెద్దాపురం పాప ఎవరికి స్లబ్జుగా చూస్తుందో చూడు. పెద్దాపురం పాప వచ్చిందా? ఏది? ఎక్కడ? నాకు డిపార్ట్మెంట్ లో ఉన్న పేరేమిటో తెలుసు కదా. దొంగ 1 మైలు దూరంలో ఉంటే చాలు ఈ సదాశివం నాడి కొట్టుకుంటుందని. ఏం కడియాలు పడి బాబు? అవును సార్. కానీ ఒక్క విషయం,
నాకు ఒక ఆచూకీ తెలియాలి. ఈ రోజు రాత్రి ఎవరింట్లో దొంగతనం చేస్తున్నారు? చిన్న వెంకట్రాయుడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.